ఇప్పుడు ఆమె అంటుంది కదా కవిత, గద్దర్ని కూడా కూర్చోబెట్టింది బయట సంతోషి అని కూడా అంటుంది. కవిత ఇప్పుడు అన్నదండి, నేను ఎప్పుడో అన్నాను. అదే అంటున్నా. గద్దర్ గారిని 3 గంటలు బయట ఇనుప కుర్చీ మీద ముసలైన ఎండలను కూర్చోబెట్టి కనీసం ఉద్యమకారుడన్నా కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా బయట ఉన్న ఆ సెక్యూరిటీ వాళ్ళన్నా పాపం పెద్ద మనిషిని గిట్లా కూర్చోబెడుతుండ్రు అని వాళ్ళన్నా చూసి గోసపడ్డారు. కానీ వీడు మాత్రం ఏసీలల్లో మంచిగా చల్లగా కూర్చొని ఈ గద్దర్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చేదేంది పోయేదే ఉన్నది. కానీ మంచిగా ఇట్లా హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టేటోళ్లకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇస్తాడు కదా. సరే చూద్దాం ఏం జరుగుద్దాం. మీ పోరాటం ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది. నా పోరాటం నా కోసం కాదు రగ్ గారు. మీ ఏ పోరాటం రకంగా కానీ వాళ్ళ రాష్ట్రంలో రాజకీయం ఎట్లుందంటే లీడర్లు అంతా ఒకటే దగ్గర కూర్చున్నారండి. సరే మీరు అందులో లేరు, కానీ మీరు చాలా అమాయకురాలు. లేకపోతే మీకు ఈ పాటికి ఏదో పదవో ఏదన్నా వచ్చి ఉండాలి, మీకు అది కూడా లేకపోయా. లీడర్లంతా మీరు అట్లా కలిసే ఉన్నారండి. రగ్ గారు అట్లా అనడం కాదు. లీడర్ అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇంకా నేను అమాయకంగా మాట్లాడడం కాదు రగ్ గారు. ఇక్కడ ఏంది అని అంటే కొంచెం మా పార్టీల ప్రభుత్వంలో జరిగే ఇబ్బంది ఏంది అని అంటే, ఇప్పుడు రేవంత్ అన్న టీడీపీ నుంచి రావడం, మా సీనియర్లు కాంగ్రెస్ వాళ్ళు అవ్వడం, కొంచెం వాళ్ళు వీళ్ళు ఇట్లా సర్దుబాట్లలో భాగంగా కొందరికి పదవులు ముందు వస్తున్నాయి, వెనుకొస్తున్నాయి. నీ గ్రూపు నా గ్రూప్ అనే దాంట్లో అంతే తప్ప వేరే ఏం లేదు. డెఫినెట్గా మనకు మంచి పదవి వస్తుంది, అలా అనుమానమే లేదు. నేను అమాయకంగానే కనిపిస్తుండవచ్చు, కానీ పని చాలా గట్టిగానే చేస్తా. అది పార్టీ పని అవినీతి పరుల పని అయినా కానీ గట్టిగానే చేస్తా. చాలా ఉన్నాయా రావాల్సినవి, బయటికి రావాల్సి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది శాంపిలే అంతే. ఇంకా చాలా వస్తాయి. తప్పకుండా కూడా తెలంగాణ ప్రజలందరికీ చూపిస్తా, ప్రభుత్వానికి చూపిస్తా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇస్తా. ఇక మరి ఎవరు ఏ రకంగా ఈ సంతోష్ ఏదైతే నేను ఈడీని కూడా మేనేజ్ చేసుకుంటా అనే నాలిక బల్బు మాటలు, దోసుకున్న బల్బు మాటలతో ఎట్లా మాట్లాడుతున్నాడో, మరి ఈడీలు నిజంగా కూడా వాళ్ళ ప్రూవ్ చేసుకుంటారా, మేము సంతోష్ ఫామ్ హౌస్ లో ఎడ్లం కాదు, మేము ఈడీలమే, ఈడీ ఆఫీసర్లమే అనేది మనం చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ రమ్యారావు గారు, ధన్యవాదాలు మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూద్దాం, ఇన్వెస్టిగేషన్ అయితే తరువుగా జరగాలి, ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఇట్లాంటి అక్రమ సంపాదన దోపిడీని కక్కించి ప్రభుత్వ ఖజానాలో కలపాలి. ఇది అయ్యే పనేనా అని మీకు అనిపించి ఉండొచ్చు, కావాలని మనం కోరుకుందాం. ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.